ఈ యొక్క బిడ్డను దేవుడు దీవించిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారు, మరి ఈ సమయంలో మన మేరీ గారు వచ్చి 2 మాటలు సాక్ష్యం చెప్తారు. రెండమ్మ 2 మాటలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మేరీ గారు ఇలా రండి, పైకి రండి. చక్కని అవకాశం మనకి ఇచ్చాడు మేరీ గారు. 2 మాటలు చెప్తారు. ముందుగా దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారండి. మా పిల్లలు మంచి స్థితికి రావాలని, మా కుటుంబం కోసం, నాకు కూడా బాగోలేదండి, నా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మీ చిన్న కూటం ద్వారా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఆమేన్. చక్కని సాక్ష్యం చెప్పారు, చక్కని మీటింగ్ ఏర్పాటు చేశారు. వారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, మరి మరొకసారి యొక్క వీధిలో ఇలాగా వీధి సువార్త కూడికగా మరి యొక్క గృహం దగ్గర వల్లూరి మేరీ గారు, రమణ గారు, భాగ్యశ్రీ, లోవణ్య ఈ కుటుంబీకులు దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడేలాగా, అలాగే ఈ సువార్త అనేక మందికి వినబడటం ద్వారా అనేకులు దీవించబడేలాగా వారు చెప్పిన మాటలను బట్టి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య భాగాలు చదువుకొని ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాం. ఈ యొక్క నరసింహరావు గారు వచ్చి సభకు అధ్యక్షత వహించి నడిపిస్తారు. రాంబాబు గారితో రోమపత్రిక 1:16 చదివించారు. మన ప్రభుదాస్ గారితోనేమో కొరింథీ మొదటి పత్రిక 1:18 ఇద్దరు చదువుతారు. చదివించారు. ముందుగా అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లించుకున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన రైజర్ గారికి వందనాలు చెల్లించుకున్నాను. మరి ఈ కార్యక్రమంలో తర్వాత భాగంగా మరి సాక్ష్యం వెళ్ళారు. మరి మేరీ గారి కోసం మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి దైవజనులు మరి టీచర్స్ వచ్చి ఉన్నారు కనుక వాక్యం చదువుకొని మరి వాక్యం ముందుకు సాగుదామండి. రోమా పత్రిక 16వ వచనం స్వార్థికులు రాంబాబు గారు వచ్చి మరి వినిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆయన 1:18 కొరింథీ మొదటి పత్రిక. ప్రభునందు కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ ప్రభు పేరు వందనాలండి. ఈ కూడికి నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము రోమపత్రిక 1వ అధ్యాయము మరి 16వ వచనం చదువుతాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. అలాగే రెండవ భాగంగా మరి మన మధ్యన ఉన్నటువంటి ప్రభుదాస్ గారు వచ్చి 1 కొరింథీలో 1:18 చదివి వినిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. వాక్య చదువుతున్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త నశింపబడుతున్న వారికి ఎరుకనము కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. ఈ పరిశుద్ధ వాక్యం మనందరం మనసులో ఫలింపజేయనుగాక. ఆమేన్. మరి ప్రార్థన వాక్యం చదివి వినిపించినటువంటి మరి స్వార్థకులు ఇద్దరికి కూడా దేవుని నామమున చెల్లించుకుంటూ ఆశీర్వాదం గారు వచ్చి ఈ ప్రార్థన మరి ఎందుకైతే ఏర్పాటు చేశారో దానికోసం తర్వాత మరి చివరి వరకు కూడా సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో మరి ప్రార్థనతో ప్రారంభించుకుంటూ మరి మన మధ్య ఉన్నటువంటి ఆశీర్వాదం గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నారా? వెంకటలక్ష్మి గారు చేశాను. సహోదరి వెంకటలక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
మహాపరిషుడుడైన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది మొత్తం క్లోజ్ చేసి జ్ఞానంగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇట్టి రీతిగా తండ్రి ఈ ప్రభా కూడుకుని నాయన నేను మహిమపరచడానికి ఘనపరచడానికి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. జ్ఞానంగా ప్రభా మరి నాయన సహోదరి మేరీ గారు తండ్రి, మరి రమణ గారు తండ్రి, నాయన ఇట్టి రీతిగా తండ్రి వారి జీవితంలో తండ్రి చేసిన మేలును బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నాయన మరి ఇంకో ప్రభా ఈ కూడికి ఏర్పాటు చేశారు నాయన. వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, వారి అవసరతలను తీర్చండి నాయన. వారి బిడ్డల కొరకు తండ్రి ఎంతగానో తండ్రి ప్రయాసపడుతున్నారు. వారి చదువుల నిమిత్తం తండ్రి నాయన ఉన్నత స్థానంలో ఉండాలని నాయన ఎంతగానో తండ్రి కష్టపడి బిడ్డలను తండ్రి చదివిస్తున్నారు నాయన. మరి ఇంకో ప్రభా మరి మేరీ గారికి కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి కూడిచిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. సమయంలో తండ్రి మీ దాసులు చెప్తున్న మాటలు తండ్రి నాన్న ఎవరు కూడా తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి హృదయంలో భద్రపరుచుకునేట్టు రీతిగా జీవించే కృపను మా అందరికి అనుగ్రహించండి నాయన. నానంగో ప్రభా నీ మాటలు తండ్రి జీవము గల మాటలు కనుక తండ్రి మా ఆత్మలకు తండ్రి ప్రయోజనకరంగా తండ్రి నాన్న ఉండడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి నాయనంగో ప్రభా. ఆత్మీయంగా తండ్రి మేమందరం కూడా తండ్రి ఎదిగే భాగ్యం తండ్రి మాకు అనుగ్రహిస్తారని నాయన. మరి సంఘంలో ఎవరైనా బలహీనులు ఉంటే దయతో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బాగు చేస్తారని నాయన. ఇచ్చిన ప్రార్థన పాదశాన్ని నెరవేర్చుకుంటారని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేర్చుకున్నామన్న అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మరి సహోదరిని బట్టి దేవుని నామమున చెల్లించుకుంటున్నాం. మరి కార్యక్రమ భాగంగా మరి దైవజనులు వచ్చినారు కనుక వారికి వాక్యోపదేశం చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు చేయించిందే బల్ల మీరు చేయించి ఓ పక్కన పెడేసాం. చాలా సంతోషకరమైనటువంటి సమయము. దేవుడు మహాకృపను బట్టి దేవుని పిల్లలారా దేవుడు మనకి ఈ సమయం అనుగ్రహించాడు. ఈ యొక్క మేరీ గారు కుటుంబం ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని కోరుచున్నాము. అలాగే చక్కగా మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాంబాబు గారు, ప్రసాద్ గారు మాకు మంచి ఆత్మీయ మిత్రులు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా పిల్లలు వారిని అభినందిస్తున్నాను. బ్లెస్సీ వీళ్ళందరూ కలిసి పాటలు పాడారు. ఆ చిన్న బ్యాచ్ అలాగే పెద్ద బ్యాచ్ వాళ్ళు కూడా చక్కని గీతాలు ఆలపించారు. ఇంద్రానా నుంచి వచ్చి ఉన్నవారు అలాగే అగ్రహారం నుంచి వచ్చినవారు. అంటే ఇంకా ఎక్కువ పాటలు పాడాలని మీకు ముందుగా ఆశ ఉంది, కానీ అది సమయం సరిపోదు. ఎందుకంటే మనం ఒకరోజే పెట్టాము. చేత ఇలాంటి సభల్లాగా 4-5 రోజులు కానీ 3 రోజులు కానీ పెడితే అందరూ చక్కగా పాడడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మరి ఎవరికైనా సమయం అవ్వకపోతే ఏమనుకోవద్దు దయచేసి. మరొకసారి మీకు సమయం దేవుడు ఇవ్వాలని ఏం చేయాలి, మీరు మరి ప్రార్థన చేయాలి. అందుచేత ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి అలాగే మరి కుటుంబానికి నేను ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి టైటిల్ మరి ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా, కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. మీ ముందర ఉన్నది త్వరితగతిని సువార్త బోధించటం యొక్క ఆవశ్యకత అనే అంశాన్ని మీ ముందు ఉంచడం జరిగింది ఈరోజు. దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి నేను ముందుకు సాగిపోతాను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, అల్పులమ యోగ్యులము ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుని నీ యొక్క మహిమార్థమైనటువంటి సాధనాలుగా మమ్మల్ని నడిపించుకొంచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాను తండ్రి.
ఈ యొక్క వేదిక పైన మీకే మహిమ, మీకే ఘనత కలిగినట్లు మమ్మల్ని మరుగుపరిచి మీ వాక్యాన్ని ఈ యొక్క బిడ్డలందరికీ వినిపించమని మా తండ్రి, మీ వాక్య స్వరము వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అనేటువంటి ఆలోచన కలిగించమని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మేరీ గారు, రమణ గారు, భాగ్యశ్రీ, లోవణ్య కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అది దేవుని పిల్లారా, ఈ యొక్క త్వరితగతిని సువార్త బోధించుట యొక్క ఆవశ్యకత, లేదా సువార్త ప్రకటించుట యొక్క ఆవశ్యకత, లేదా దాని యొక్క అవసరత అనేటువంటిది మనం అందరము కూడా తెలుసుకోవలసినటువంటి అంశమై ఉంది. ఎంతసేత అంటే చాలామందికి తెలియదు సువార్త యొక్క ప్రాముఖ్యత కానీ, దాని యొక్క అవసరత కానీ. అది ఎమర్జెన్సీ, దాని యొక్క ఎమర్జెన్సీ ఏంటి అనేటువంటిది చాలామందికి తెలియనటువంటి విషయం. దేవుని పిల్లారా, మనం ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వార్తలకే చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి వార్తలను ఆసక్తిగా వింటూ ఉంటాం. ఇరాన్ యుద్ధాలు కానీ, లేకపోతే ఇస్రాయేల్ యుద్ధం కానీ, అమెరికా యుద్ధం కానీ, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ఆ వార్తలు వినడానికి కుతూహలంగా ఉంటాం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, అత్యంత అవసరమైనటువంటిది సువార్త. ఏ వార్త అండి? సువార్త. వచ్చిన వారికి కుర్చీలు కాస్త సర్దుబాటు చేయండి కొనబాబు. కాస్త వెనకాల వచ్చిన వారికి కూడా కొంచెం చూడండి దయచేసి. వందాలి. కనుక ఎవరికైనా కుర్చీ లేకపోతే మీరు కొంచెం దగ్గరుండి సర్దుబాటు చేయండి. దేవుని పిల్లారా, దేవుడు మన అందరికీ ఈరోజు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు. కనుక యుద్ధాన్ని గురించినటువంటి వార్తలు కానీ, విపత్తు గురించినటువంటి వార్తలు కానీ, ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్కి సంబంధించిన వార్తలు కానీ వినడానికి మనం చాలా కుతూహలంగా ఉంటూ ఉంటాం. అలాగే ఆసక్తి చూపుతూ ఉంటాం. అయితే క్రీస్తుని గూర్చినటువంటి సువార్త, దానిని గూర్చినటువంటి ఆసక్తి చాలామందికి ఉండదు. దాని యొక్క అవసరత, దాని యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తుకు పూర్వం 490లో గ్రీకు సైన్యము యుద్ధము గూర్చినటువంటి విజయాన్ని సాధించి, ఆ సైన్యము యుద్ధంలో గెలిచినటువంటి ఆ వార్తను ప్రకటించడానికి సుమారు 225 మైళ్ళు దూరం పరిగెత్తుకుని ఒక సైనికుడు ఏథెన్స్కు వెళ్ళి, ఏథెన్స్లో ఉన్నటువంటి వారికి ఈ విజయాన్ని గూర్చినటువంటి వార్త అందించడానికి పరిగెత్తుకుని వెళ్ళేటట్టండి. సుమారు 225 మైళ్ళు దూరం. ఎంత దూరం అంటే అది ఏది? ఒక విజయం సాధించింది. మన గ్రీకు సామ్రాజ్యము మరొక దేశం మీద యుద్ధం చేసి జయించింది, మనం గెలిచాం అని చెప్పడానికి ఎంత దూరం పరిగెత్తుకెళ్ళాడట? 225 మైళ్ళు దూరం వేగంగా ఆ సైనికుడు పరిగెత్తుకుని వెళ్ళి ఈ వార్త గ్రీకు దేశానికి ఏథెన్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి తెలియపరిచాడంట. అంటే అతడు అంత ఆసక్తితో అంత దూరము పరిగెత్తుకుని వెళ్ళి ఈ వార్త చెప్పడం వెనకాల దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ విజయం అక్కడ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తే దాని అవసరత మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తును కూర్చున్నటువంటి వార్త అనగా యేసుక్రీస్తును వెళ్ళి ప్రతి ఒక్కరికి అందించవలసినటువంటి ఆ వార్త యొక్క అవసరత
ఎంత ఉన్నదో చాలామందికి ఇప్పటికీ కూడా తెలియకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఏమండి, ఆ యుద్ధాలలో జయము పొందామన్న వార్త కంటేను, లేదా ఇప్పుడు ఇరాను యుద్ధం జరుగుతుంది, అమెరికా యుద్ధం జరుగుతుంది, ఇస్రాయేల్ యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధాలు గురించినటువంటి వార్త కంటేను అత్యంత అవసరమైనది, మిక్కిలి అవసరమైనది ఏ వార్త అయినా ఉన్నదా అంటే అది క్రీస్తుని గూర్చిన సువార్త. ఎందుకంత అవసరం? అది సువార్త యొక్క ఆవశ్యకత అంటే అవసరత, త్వరితగతిని అంటే ఎమర్జెన్సీ, ఎమర్జెంట్గా ఈ వార్త ప్రజల మధ్యకి వెళ్ళాలి అని దేవుడు ఎందుకు కోరుతున్నాడు? అది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక చూడగలిగితే దేవుని పిల్లారా, అక్కడ రాయబడిన మాట తీసిన వారు చదవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము అంటున్నాడండి. చదువువాడు పరిగెత్తుతూ చదువునట్లు అది స్పష్టంగా ఉండాలి, చాలా స్పష్టంగా వివరంగా ఉండాలి అని ఇక్కడ ఈ హబక్కూకు అనేటువంటి ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ రెండు సామాన్యమైనటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే పరిగెత్తువాడు కూడా సక్రమముగా చదువుకొనగలిగినంత స్పష్టంగా రాయబడాలను అంటున్నాడు. అనగా ఏమండి, దాని అర్థం ఏంటంటే పరిగెత్తుతూ చదవడం అంటే నిలబడి పేపర్ చదవడమే. మనకి ఎలా నిలబడి చదవడం మనకి ఎవరికైనా కానీ కొంచెం గందరగోళంగా గజిబిజిగా ఉండొచ్చు. కానీ పరిగెత్తుకుంటూ పేపర్ చదివితే అది ఎంత స్పష్టంగా ఉంటే అతనికి అర్థమవుతుందో అంత స్పష్టంగా ఈ సువార్త అనేటువంటి వివరం, ఈ సువార్త యొక్క ఏమండి వర్తమానం ప్రజలలోనికి వెళ్ళాలట. సరే, స్పష్టంగా ఉండాలట. ఆ వార్త ఎలా ఉండాలా? చెప్పేవాడు దాన్ని స్పష్టంగా ఉండాలి, చదువుకునేవాడు దాన్ని గ్రహించగలిగినట్లు ఉండాలి. అనగా మన బోధ లేదా దేవుని యొక్క వాక్యము సామాన్యులైనటువంటి వారికి కానీ, చదవర్లకు కానీ, చదువు లేనటువంటి వారికి కానీ, చదువుకున్నటువంటి వారికి కానీ సులభముగా అర్థమైనట్లు, వాళ్ళు సులభముగాను స్పష్టంగాను గ్రహించగలిగినట్లుగా ఈ సువార్త ప్రకటన జరగాలట. ఎలా జరగాలని సువార్త ప్రకటన? స్పష్టముగా. ఎవరికి చెప్పాలి? మీరు వినేవారికి స్పష్టంగా, పరిగెత్తుకుని వెళ్తున్నా చదువుతున్నా కూడా అర్థమయ్యేటట్లుగా ఈ వార్త నువ్వు చెప్పాలని ఈ హబక్కూకు ప్రవక్తకి చెబుతున్నటువంటి ఆ మాట యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ మాట యొక్క అవసరత ఏంటి అంటే ఏమండి, ఆ యొక్క మాట దేవునిది. ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అందుచేత ఆ వార్త ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలకు అది స్పష్టంగా అర్థం కావాలి. ఈ సిలువను గుర్తినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెరితనంగా ఉంటుంది, కానీ ఆ వార్త స్పష్టంగా విని దానిని గ్రహించి అర్థం చేసుకుని ఆ సువార్తకు లోబడినటువంటి వాడికి అది ఏముంటుంది? దేవుని శక్తి అయి ఉంటుంది, రక్షించున్నదే ఉంటుంది అని అంటున్నాడు. అందుకని సిలువను గూర్చిన ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడిని కాను, సువార్తను గూర్చి నేను ప్రకటించుటకు సిగ్గుపడువాడిని కాను, ఎందుకంటే నమ్ము ప్రతివాడిని రక్షించుటకు అది ద పవర్ ఆఫ్ గాడ్, ఆ దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. ఎందుకని? అది దేవుని శక్తి అంటే ఏమున్నది? అందులో దేవుని శక్తి ఉన్నదంట. ఎందుకున్నదండి దేవుని శక్తి? సువార్తలు ఉండడం ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త యొక్క ప్రకటన యొక్క ఎమర్జెన్సీ ఏంటి?
సువార్త ప్రకటించకపోతే ఆత్మలు ఏమైపోతాయి? నశించిపోతాయి. దేవుని బిడ్డారా, ఆలోచించండి, కాస్త లోతుగా ఆలోచించండి. పైన అర్థం చేసుకున్న వాళ్ళకి పైన ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నశించిపోయే వాళ్ళకి అది వెరితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అంటున్నాడు పౌలు గారు. ఏమండి, అది దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క శక్తి అందులో ఎందుకున్నదేనంటే, ఎందుకున్నది? అది దేవుని మాట కనుక, అది క్రీస్తునికి వచ్చిన మాట కనుక అందులో పవర్ ఉన్నది అంటూ ఉన్నాడు. బాగా ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక రాజవంశీకుల పెద్ద చాలా గొప్ప అంతస్తుకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడట. చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించాడు ఆ కుటుంబంలో. అంతకుముందు చాలా కాలం నుంచి సంతానం కలగలేదు. అలా చూడగా ఒకనాటికి ఒక కుమారుడు ఆ కుటుంబంలో జన్మించాడట. ఆ కుటుంబంలో జన్మించినటువంటి ఆ కుమారుని గురించినటువంటి ఆ వార్త ఆ ఫ్యామిలీ అంతటికి కూడా చాలా గొప్ప సంతోషకరమైనటువంటి వార్తగా, అది చాలా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ బిడ్డ పుట్టినటువంటి రోజు అందరికీ చెప్పుకొని, మరి అందరినీ కూడా వాళ్ళు పిలుచుకొని, మాకు అబ్బాయి పుట్టాడు, బాబు పుట్టాడు, మాకు వారసుడు పుట్టాడు, మాకు వారసుడు పుట్టాడు, మా కుటుంబానికి వారసుడు పుట్టాడు అని వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా అందరికీ కబురు పంపుకొని విందు ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఆ బాబు పుట్టినందుకు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారట. అయితే దేవుని బిడ్డారా, ఒక వారసుడు, ఒక వంశోద్ధరుడు కుటుంబంలో పుడితేనే ఇంత ఆనందంగా వాళ్ళు పండగ చేసుకున్నప్పుడు మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద పుడితే, జన్మిస్తే మరి మనం ఎంత సంతోషపడాలండి? ఆ సంతోషకరమైనటువంటి సువర్తమానం ఎంతమందికి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, దాని ప్రకటన యొక్క ఆవశ్యకత ఏంటి? ఆలోచించండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ వార్త అక్కడ రాయబడింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ వారు మందలను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, అందరికీ, మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన. అది సువార్త. దేవుని పిల్లారా, అంటే సువార్త అంటే ఏంటనుకుంటున్నారు? సువార్త అంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనగా ఆయన మరణము, భూస్థాపితము, పునరుత్థానము సువార్త అని మన అందరికి తెలిసిందే. కానీ క్రీస్తుని గూర్చి చెప్పుటయే సువార్త. క్రీస్తుని గురించి చెప్పకపోయినట్లయితే అది సువార్త కానే కాదు. కనుక సువార్త ప్రజల మధ్యకు వెళ్ళాలి, సువార్త ప్రకటన జరుగుతూ ఉండాలి. మరి ఆ ప్రకటన భారాన్ని, బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఎవరికి ఆ బాధ్యత? ఇదిగో దేవదూతలు వచ్చి ఇక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించారు. ఇదిగో మీ కొరకు రక్షకుడు జన్మించాడు, దావీదు పట్టణమందు క్రీస్తు పుట్టాడు, ప్రజలందరికీ కూడా ఇది
ఇది ఎప్పుడో క్రిస్మస్లో చెప్పుకునే మాట మాత్రమే కాదు. దేవుని పిల్లలు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి పల్లె పల్లెనాలు మొట్టమొదటి పాట పిల్లలు అదే పాడారు. పల్లె పల్లెకు సువార్త సభలు జరగాలి. ఎలా సువార్త ఇంతకన్నా బాగా, ఇంతకన్నా గొప్పగా వీధి వీధికి సువార్త కూటాలు జరగాలి. ఇంటి ఇంటికి సువార్త కూటాలు జరగాలి. పల్లె పల్లెకి సువార్త సభలు జరగాలి. పల్లె పల్లెలకి, పట్టణాలకి, ఏమండి రాష్ట్రాలకి, దేశాలకి, జిల్లాలకి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సువార్త సభలు జరగాలనేది నీ మాట నా మాట కాదు, నీ ఉద్దేశము కాదు, నా ఉద్దేశము కాదు. ఇది ఎవరి ఉద్దేశం అండి? ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎందుచేత, ఎందుకు సువార్త ఎమర్జెన్సీగా జరగాలి? ఒక హైవే రోడ్లో మనం వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదవశాత్తు ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ఒక లారీ గుద్దేసి వెళ్ళిపోయింది అనుకోండి. అతడు రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతను చావడానికి కొన ఊపిరితో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆ దారిన మనం అలాగే వెళ్తున్నారు. ఎవరన్నా వెళ్తున్నప్పుడు అతను చూడనట్టుగా వాళ్ళు వెళ్ళిపోతారా? లేదా అతను ఉన్నటువంటి పరిస్థితిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి వెంటనే అతనికి చేయగలిగినటువంటి సహాయము చేయగలుగుతారా? ఈ రోజుల్లో అలా చేయగలిగే వాళ్ళు ఉన్నారా? అదే మనకి ఎందుకు వచ్చింది కూడా బాబు, ఇవన్నీ మనం పట్టించుకుంటే పోలీసు వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం స్టేషన్కి వెళ్తారు, సాక్ష్యం చెప్పి అలా పోదామని చెప్పి పోయేవాళ్ళు ఉన్నారా? బాగా ఆలోచించండి. ఎక్కువ మంది వదిలేసిపోయేవాళ్ళే ఉంటారు. మనకి ఎందుకులే, ఆడ ఎలా పోతే చెత్త ఏంటి, మనకి అక్కడ పని అది ఆగిపోతే పోనీ అసలు చూడకుండా పోయేవాళ్ళు కొంతమంది. కానీ అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, యాక్సిడెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చేయదగిన సహాయం ఏదంటే సింపుల్గా జ్ఞానం గలవాడు ఎవడన్నా ఉన్నట్లయితే 108కి ఇమీడియట్గా ఫోన్ చేస్తే వాళ్ళు, ఇదిగోండి ఇక్కడ ప్రమాదం జరిగింది, మీరు త్వరగా వస్తే ఇదిగో ఇతన్ని మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇతను కాస్త బ్రతికించడానికి ప్రయత్నం చేయండి అంటే ఆ 108కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమర్జెన్సీగా వస్తే అతని ప్రాణాన్ని కాపాడిన వాడు అవుతాడు. అతడు కాపాడబడిన తర్వాత, కోలుకున్న తర్వాత, బాగుపడిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి కనుక అతను కనిపిస్తే ఏమంటాడు? దేవుళ్ళకి వచ్చి మీరు నన్ను రక్షించారండి, మీరు రాకపోతే ఆ రోజు నేను చచ్చి ఉండేవాడిని, చచ్చిపోతున్నాండి, ఇప్పుడు ఎక్కడుందో నాకైతే అంటాడు ఆ వ్యక్తి. దేవుని బిడ్డలారా, మనందరికీ అది ఎమర్జెన్సీ అని తెలుసు, దాని అవసరం తెలుసు, జ్ఞానం గలవాళ్ళు అయితే కాపాడతారని కూడా తెలుసు. కానీ ఆత్మ సంబంధంగా ఎన్నో ఆత్మలు ఈరోజు అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని తెలియదా? బాగా ఆలోచించండి. కొన ఊపిరితో కొట్టిమెట్లాడుతూ రక్తపు మడుగులో యాక్సిడెంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఉండలేక అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటున్నామే, లేదా 108కి ఫోన్ చేసి అతనికి సహాయం చేయాలి, ఆక్సిజన్ పెట్టాలి, ఫస్ట్ ఎయిడ్ అక్కడ చేయాలి, తర్వాత ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నామే. మంచిది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అయితే ఒక ఆత్మ కాదు, అనేక ఆత్మలు అటువంటి ఎమర్జెన్సీ స్థితిలో ఉన్నాయి. ఆడికి సువార్త చెప్పకపోతే, ఆడు నమ్మకపోతే, ఆ క్షణంలో అతను చనిపోతే ఆ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతున్న ఆత్మలు ఎన్ని ఉన్నాయండి? దేవుని నమ్మక, రక్షణ పొందక నరకాగ్ని దండనకు వెళ్ళిపోతున్నటువంటి మరి ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదా. వాటికి కూర్చున్నటువంటి సువార్త భారం ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పాలి మీరు? సంఘాల మీద ఉంది. ఏవైతే సంఘాలు ఉన్నాయో, క్రీస్తు సంఘాలు, అటువంటి క్రీస్తు సంఘాల మీద ఈ భారాన్ని దేవుడు పెట్టాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో
15-16 వచనంలోను కానీ ఆ మాట పౌలు గారు చాలా భారభరితంగా చెప్తాడు. సంఘములను కూర్చున్నటువంటి చింతయు నాకు కలదు అంటాడు. మరొక చోట సంఘములను కూర్చున్న చింత, బాధ అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అనగా మనం నిర్లక్ష్యంగా ఉంటే, సువార్తను గురించి మనం అశ్రద్ధగా ఉంటే, సంఘాలు అశ్రద్ధగా ఉంటే అనేక ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? నిత్యాగ్ని దండనలోనికి అవి వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, వాటి గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. వాటిని గురించి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ సువార్త ప్రకటన అర్జెంటు కనుక. ఈ సువార్త ప్రకటన అర్జెంటుగా జరగాలి, ఇమీడియట్గా జరగాలి, త్వరితగతిన జరగాలి. మార్క్స్ సువార్తలో మీరు ఎక్కడ చదివినా కూడా త్వరగా 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 అన్న మాటలు ఎక్కువ కనబడతాయి. ఎక్కడండి? మార్క్స్ సువార్తలో అనేక మార్లు త్వరగా త్వరగా అన్న మాటలు. ఎందుకంటే త్వరగా జరగాలి, లేదంటే అతడు చనిపోయే ప్రమాదం ఉంది. అతడు చనిపోతే అతని ఆత్మ నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇది త్వరగా 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 అన్నాడు. ఎందుకు ఈ త్వరగా త్వరగా జరగాలని అన్నాడంటే అందులో ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటిది నెంబర్ 1, అది దేవుని యొద్ద నుండి వచ్చినది. నెంబర్ 1 ఏంటండి? అది సువార్త అన్నది. ఆ వార్త దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వార్త, లోక వార్త కాదు అది. ఏమండి, ఎందుకు అది అర్జెంటుగా ప్రకటించాలంటే రెండవ పాయింట్, అది మానవ జీవితానికి అవసరమైనది. మానవ జీవితానికి అది అవసరమైనది. మూడవది ఎందుకు జరగాలంటే ప్రజలందరికీ అవసరమైనది. ప్రజలందరికీ అత్యవసరమైనది. అందుచేత ఈ 3 పాయింట్లు సువార్త యొక్క ఎమర్జెన్సీ. అది ఎంత అర్జెంటుగా ప్రకటించబడాలో, వేగంగా ప్రకటించబడాలో, అది ఎంత త్వరితగతిని ప్రజల మధ్యకు సువార్త వెళ్ళాలో అన్నటువంటి సెన్స్ లేదా దాని యొక్క విధానం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఆలోచించండి. కానీ ఈరోజు మనకి ఏం లేదంటే ఆళీయులని కాదు, ఏ సంఘానికి కూడా ఇది లేదు. అంటే ఈ ఎమర్జెన్సీ యొక్క పరిస్థితి ఉంది. ఈ సువార్త మనం చెప్పకపోతే అనేకులు నశించిపోతారు. మనం సువార్త చెప్పాలి అనేటువంటి ఆ వేగిరిపాటు అనేది సంఘాల్లో లేకుండా పోయింది. అది విచారకరమైన విషయం. వేగిరిపాటు సంఘాల్లో లేకుండా పోయి ఎవరికి వాళ్ళే ధీమాగా, ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడే స్తంభించినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలు ఆలోచించండి. సువార్త అనేటువంటిది ఎంత ఎమర్జెన్సీగా ప్రకటించాలో దేవుడు ఆయన బాధపడుతూ ఆయన గోడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఆమోసు గ్రంథం, ఆమోసు ప్రవక్త, ఆ ప్రవక్తకు దేవుడు అందించిన వార్త, ఆ వార్త యొక్క ఎమర్జెన్సీ ఏంటి అన్నది ఆలోచన చేసినట్లయితే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? ప్రవక్త అయిన వాడైతే, అతడు దేవుని యొక్క నిజమైనటువంటి ప్రవక్త అయిన వాడైతే అతడు ఈ యొక్క వార్త ప్రకటిస్తాడు అని చెప్తున్నాడు. ప్రకటించని వాడు ఎవడు? ఒక హబక్కుకే కాదు, ఆమోసుకే కాదు, అటు పెద్ద ప్రవక్తలు ఇర్మియా కాదు, యెషయా కాదు, ఇలా పెద్ద పెద్ద ప్రవక్తలు కానీ, చిన్న చిన్న ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ, ఏంటి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒకవేళ మరణిస్తే ఆ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు మరణించక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మండి రా అని చెప్పాలట. అది ఎమర్జెన్సీ. ఎవరికి ఎమర్జెన్సీ చెప్పండమ్మా. మీరు అంత అమాయకుల్లా చూస్తున్నారు, మీరు మహా తెలివైన వాళ్ళు, మేమే అమాయకులు. ఎవరికి ఎమర్జెన్సీ? అంటే ఇది ఎమర్జెన్సీ అని ఈ యొక్క వార్త ప్రజల మధ్యకు వెళ్ళాలని ఆ వేదన, ఆవేదన, ఆ హృదయ ఘోష ఎవరికి ఉన్నది చెప్పాలా? మనుషులకు ఉందా, దేవుడికి ఉందా? దేవుడికి ఉంది. ఏ మనిషికి, ఏ పాస్టర్ గారికి కూడా లేదు, మాకు కూడా లేదు. మేమేదో చాలా ఇదైన వాళ్ళం, గొప్ప వాళ్ళం అని చెప్తాడు. నేను అంతే, అందరూ అంతే, ప్రతి ఒక్క బోధకుడు అంతే. ఏదో మన సుఖం మనం కోరుకుంటాం, మన యొక్క సౌఖ్యం మనం చూసుకుంటాం. నేనా, నా కుటుంబమా, నా సంఘమా, లేకపోతే ఇది ఇలా జాలే ఇక్కడ జాలే అనుకుంటాం. కానీ దేవుడు అలాగనుకోవట్లేదు. దేవుని బిడ్డలు ఆలోచించాడు. నువ్వు అక్కడికి ఆగిపోకూడదయ్యా. నువ్వు ఈ యొక్క వేగాన్ని తెలుసుకోవాలి, ఈ ఎమర్జెన్సీ, ఈ అవసరతను తెలుసుకోవాలి. ఆక్సిజన్ ఇమీడియట్గా పట్టకపోతే అతను చనిపోతున్నాడే. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఏమండి ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళిపోయి త్వరితగతిని ముందుగా అతనికి ఆక్సిజన్ పెట్టండి. ఫస్ట్ ఆక్సిజన్ పెట్టండి, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇద్దాం, వైద్యం చేద్దాం అని అనుకుని వాళ్ళు ఎంత డాక్టర్లు ఆ యొక్క యాక్సిడెంట్లో వచ్చినటువంటి పేషెంట్కి కేర్ తీసుకుంటారే. అందుకు సంబంధించి ఎమర్జెన్సీ హాస్పిటల్, 24 హాస్పిటల్ ఎన్ని ఉన్నాయా? అది భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి వైద్య విధానం మంచిదే, వెల్ అండ్ గుడ్. మన ఆత్మకేదండి చెప్పాలండి. ఆత్మకేది ఎమర్జెన్సీ కేర్ ఏది? ఏ సంఘం కేర్ తీసుకుంటుంది? ఏ సంఘం ఆత్మలు నశించిపోతుంటే ప్రయాసపడుతుంది? ఒకవేళ ఎవరికైనా అమ్మా నీ యొక్క పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఇమీడియట్గా నువ్వు దేవుడిని నమ్మాలి, ఇమీడియట్గా నువ్వు రక్షణ పొందాలి, నీవు నీ ఇంటివారు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారా అని కనుక ఎవరైనా చెప్తే వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. అంటే వాళ్ళు మారతారో మారో, వింటారో వినరో నేను డీల్ చేస్తాను, నేను చూసుకుంటాను. కానీ ఈ ఎమర్జెన్సీ, ఈ యొక్క వార్త మాత్రం, ఈ న్యూస్ మాత్రం నువ్వు అక్కడికి చేరవేయాలి, ప్రకటించడానికి నువ్వు పంపబడాలి. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఒక దేవదూత ఇదిగో యేసుక్రీస్తు జన్మ విధానాన్ని గురించి వాళ్ళకి ప్రకటించింది, వాళ్ళ పని అయిపోయింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, సిలువలో సమాధిలో తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క సువార్తను తీసుకెళ్ళవలసినటువంటి భారము, బాధ్యత సంఘాల మీద దేవుడు పెట్టేశాడు. సంఘాలు భరించాలి. అందుకు తగులుబడి సంఘాలు పెట్టుకోవాలి, సంఘాలు ఖర్చు పెట్టాలి, సంఘాలు దేవుడి కొరకు ప్రయాసపడాలి. దాని యొక్క ఎమర్జెన్సీ సంఘాలు తెలుసుకోవాలి. ఆ భారాన్ని సంఘాలు బాధ్యత కలిగి మోయగలిగితే, సువార్త ప్రకటించగలిగితే, ఒక ఆత్మ నువ్వు రక్షించగలిగితే ఆ దేవుడిని నువ్వు సంతోషపరిచిన వాడివి, సంతోషపరిచిన దానము అవుతావు. దేవుని బిడ్డలు ఆలోచించండి. కానీ ఎంతమంది అలాగున్నారు? ఆ ఎమర్జెన్సీ, ఆ ప్రాముఖ్యత, ఆ ఇంపార్టెన్స్, దేవుడు ఈ సువార్త భారాన్ని గురించి ఇంత బాధపడుతున్నాడు అనేటువంటి సంగతి ఎంతమంది గ్రహించారు? కనుక సింహము, ఆమోసు గ్రంథం 3:8, సింహము గర్జించెను, భయపడని వాడెవడో? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? చూసారా? అంటే మీకు అర్థమైందండి. ఈ వార్త సింహగర్జన లాంటిది. ఏ వార్త?
ఇక్కడ ఉన్నారమ్మా, మీ మనసు ఎక్కడికన్నా అలాగ వెళ్ళిపోతుందా? మనుషులందరూ ఇక్కడ ఉన్నారు, మనసు కూడా ఎక్కడ ఉండాలి? ఏమి కంగారు పడకండి. సువార్త, ఏ వార్త? ఈ సువార్త సింహ గర్జన వంటిది. అడవిలో సింహం గర్జిస్తే భయపడని వాడేవాడు. అందరూ సింహం గాండిచ్చిందంటే వాడు దడదడలాడిపోతాడు, గుండెకి చచ్చిపోతాడు సింహం గర్జనకే. అలాగే ఈ యొక్క వార్త ప్రకటింపబడుతున్నటువంటి ఈ వార్త, ప్రభు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ, ప్రవచింపకుండు వాడు ఎవడు అంటే ఏంటి? ప్రకటించాలి, దేవుని వార్త ప్రకటించాలి. ప్రవక్త అయినటువంటి ఆమోసు తన పనిని స్వభావ సిద్ధమైనటువంటి స్పందనను ఇచ్చి దేవుని యొక్క ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఉన్నాడు. అనగా దేవుని మాటను త్వరితగతిని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి త్వరితగతిని ప్రకటించే ప్రవక్తలు కొందరే. వారిలో ఆమోసు ఒక్కడే ఉన్నాడు, హబక్కుకు ఒక్కడే ఉన్నాడు. చూసారా, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? పరిగెత్తుకుంటూ చదువుతున్నటువంటి వాడు కూడా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా పలక మీద రాయము. అంటే ఈ దేవుని మాటలు, వాక్యాలు అర్థం అవ్వాలి. నువ్వు బోధిస్తున్నావంటే వినేవాళ్ళకి అర్థం అవ్వాలి. నువ్వు ప్రకటిస్తున్నావంటే వినేవాళ్ళు గ్రహించగలగాలి, వినేవాళ్ళు స్పందించగలగాలి. అందుకే ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ నపుంసకుడు ఆ రథం మీద కూర్చుని చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా విన్నాడు. కాబట్టి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు నీకేమైనా ఆటంకం ఉన్నదని అడిగాడు. అంటే ఫిలిప్పు అంత స్పష్టంగా అతనికి క్రీస్తుని గురించి చెప్పాడు. అనగా క్రీస్తుని గురించి చెప్పడమే సువార్త చెప్పడం. సువార్త చెప్పడం అంటే క్రీస్తుని గురించి చెప్పడమే. క్రీస్తుని గురించి చెప్పడం అంటే సువార్త చెప్పడమే. అర్థమైందండి? అంటే ఇప్పుడు నేను మీకు సువార్త చెప్తున్నానా, క్రీస్తుని గురించి చెప్తున్నానా? చెప్పాలి మీరు. సువార్తను గురించి చెప్తున్నారా, క్రీస్తుని గురించి చెప్తున్నారా? రెండు ఒకటేనండి. క్రీస్తుని గురించి చెప్పడమే సువార్త చెప్పడం, సువార్త చెప్పడమే క్రీస్తుని గురించి చెప్పడం. అంతేగాని సువార్త అంటే ఎక్కడికో మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి, మనుషులు లేని చోట ఆ కొండలెక్కి మెట్లెక్కి తిరిగేసి వచ్చేయడం కాదు సువార్త అంటే. మీకు అర్థమైందా? ఎక్కడికే వెళ్ళిపోయి, అక్కడ మనుషులు ఏమి లేకపోయినా, ఎవరు లేకపోయినా వీళ్ళు కొన్ని ఫోటోలు తీసుకుని అందులో స్టేటస్లో పెట్టుకుని, అట్లలో పెట్టుకుని, ఎన్ని మెట్లు ఎక్కువ, ఎన్ని కొండలు ఎక్కువ, ఈ అడగంతా తిరిగో, నువ్వు అక్కడికి కూడా చెప్పకుండా తిరిగి వచ్చేస్తే ఉపయోగం ఉంది. అనగా ఇదిగో ఇంతమంది ఈ వీధిలో, ఈ యొక్క ప్రాంతంలో ఈ క్రీస్తుని గురించి చెప్పడమే సువార్త చెప్పడం. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒక్క ఆత్మ ఈ మాటలు వాళ్ళ హృదయంలోనికి స్వీకరించి, అంగీకరించి, నిజమే నా పరిస్థితి నశించే స్థితిలో ఉన్నది, నేను ఇంకా రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు, ప్రభువుని నేను రక్షకునిగా అంగీకరించలేదని అనుకుని ప్రత్యాత్తాపడి ఒక్కరు బాప్తిసం పొందిన ఆ దేవుడు ఆనందపడతాడు, ఆ దేవుడు సంతోషపడతాడు. దేవుని బిడ్డారా, అదే నశించుచున్నటువంటి వారిని రక్షించుటకు శక్తి. సువార్తలో దేవుని శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి సువార్తలో ఉంది. అది లోకవార్త కాదు, పరలోకము నుంచి దిగి వచ్చిన వార్త. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ప్రకటించమని, ఎమర్జెన్సీగా ప్రకటించమని తెలియజేసినటువంటి వార్త. దానిని ఎంత త్వరితగతిని ప్రకటించాలంటే, సింహం గర్జించింది. ఎటు గర్జించిందంటండి? సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా ఉండేవాడు ఎవడో, ప్రకటింపకుండా ఉండేవాడు ఎవడో అంటున్నాడు. అంటే ప్రకటించన్నర త్వరితగతిని అని. సింహం దగ్గర నుండి గర్జించినటువంటి ఎడల మనిషి ఎంత భయపడిపోతాడో, అడిలిపోతాడో
ఆ దేవుని యొక్క వార్త కూడా మనిషికి ప్రకటించి అతను దేవుని భయమును ఎరిగినట్లు చేసి మరి వర్తమానము ప్రకటించి అండి వర్తమానం యొక్క ఆధారమును బట్టి సువార్త ప్రకటించేటువంటి ఆ సువార్తికుడు ఆలోచించి మరింత వేగరంగా త్వరితగతిన ప్రకటించినప్పుడు నమ్ము ప్రతివాడిని రక్షించటగది దేవుని శక్తి వలె ఉన్నది. దేవుని మాట శక్తి గలదై ఉన్నది అంటున్నాడు. అండి 10,000 సింహాలు ఒకసారి గర్జిస్తే ఎలా ఉంటుంది? ఒక సింహం గర్జిస్తేనే భయపడని వాడు ఎవడంటున్నాడే 10,000 సింహాలు ఒకసారి గర్జిస్తే అది ఎలా ఉంటుంది? ప్రభు యొక్క వాక్యము ప్రకటనలో అందరూ కలిసి 100 మంది అయితే ఒక మాదిరే, 1000 మంది అయితే కొంతవరకే, 10,000 మంది అయితే 10,000 సింహాలు గర్జిస్తే ఆ గర్జన వినేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక సింహం గర్జింతేనే గుండెకి చచ్చిపోతున్నాడు. అది ఎదురు పడితే అండి చచ్చిపోతాడు గుండెకి. మరి 10,000 సింహాలు గర్జిస్తే ఆ గర్జన ఎలాగుంటుందో అంత పవర్ఫుల్గా, అంత ఎమర్జెంట్గా ఈ సువార్త ప్రజల మధ్యకి వెళ్ళాలి. దాని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టాలి, దాని కొరకు ఏమైనా చేయాలి. దాని కొరకు ఎవరైనా కూడా దేవుని నమ్మిన వాళ్ళైతే, దేవుని యొక్క భయం కానీ భక్తి కానీ మళ్ళీ ఉన్నట్లయితే ఏం చేయాలి? దేవుని సువార్త ప్రకటించడానికి నిలబడాలి, ముందుకు రావాలి, సహకారులుగా ఉండాలి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ ముఖ్యమైనటువంటి ఈ 3 మాటల యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకొని ఆయన కూర్చున్నటువంటి ఆ సువార్త ఎంత త్వరితగతిని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళే ఆవశ్యకత ఉన్నదో అందుకొరకే ఈ యొక్క మీటింగ్లో మరొకసారి మనం హెచ్చరించుకోవడానికి, మనము రేపుకోవడానికి ఈ మాటలు తీసుకుని వచ్చాను దేవుని బిడ్డారు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట చెప్తున్నాడు. 20వ అధ్యాయం 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములలో అగ్ని వలె మండుచు ఉన్నది, నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్టున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. ఎంత ఇసిగిపోయినా, ఎంత ఓర్చి 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 ఉన్నాడంటే, ఎంత ఇసిగించినా జనాలు ఏం చేస్తారండి? మోసేని ఏం చేశారు? విసిగించేశారు. ఇశ్రాయేలు ప్రజలు మోసేను విసిగించారు. అయినా కూడా ఏమండి ఆయన చెప్పడం మానలేదు. నోవహు వాడ సిద్ధం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నోవహును విసిగించారు. ఎల్లవయ్యా ముసలోడా, నువ్వు చెప్పావు కానీ నీ చెప్పేది మేము వినాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ వర్షం అంటూ వస్తే వాళ్ళు మేము కట్టుకోగలం, మాకు తెలుసు, నువ్వు వెళ్ళు, మాకు చెప్పగలదు అన్నారు. హేళన చేశారు. 120 సంవత్సరాలు ఆ వాడ నిర్మితమైనటువంటి కాలము, ప్రకటించిన కాలం. తర్వాత అందులోకి రమ్మని వార్త ప్రకటించాడు, దేవుని వార్త. కానీ ఆ కుటుంబము కాక ఇంకెవరన్నా వచ్చారండి? ఎవరు రాలేదు దేవుని బిడ్డలు. ఆలోచించండి. ఆ కుటుంబీకులు మాత్రమే ఎనమండుగులు, కనీసం వాళ్ళన్నా ఆయన మాట ఆలకించారు. అలెన్ గుడ్. ఎందుచేతంటే ఈ రోజుల్లో కుటుంబాలు కూడా మాట ఆలకించని పరిస్థితులు ఉన్నాయి. దేవుడి మాట అంటే కుటుంబాలకు కూడా అంగీకరింపని పరిస్థితులు ఉన్నాయి. ఆయన మాట ఆలకించే ఎనమండుగులు ఏమయ్యారు? రక్షణ పొందారు, జల ప్రళయాన్ని తప్పించుకున్నారు. అలాగే మనిషి కుమారుడు రాకడయు ఉండును. ఏమండి వాళ్ళు చనిపోయి వాళ్ళ ఆత్మల నరకానికి వెళ్ళిపోయి అక్కడ నీళ్ళలో వాళ్ళ శవాలు తేలిపోయి ఇక్కడ భూమి మీద వాళ్ళ ఆత్మలు
నరకాగ్ని దండనకు వెళ్ళిపోయారు. అలా అక్కడికి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు గ్రహింపక ఉండిరి అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 24 అధ్యాయం అనుకుంటాను చూడండి, 38వ వచనంలో. వాళ్ళు ఎప్పుడు అర్థమైందంట ఈ సువార్త యొక్క లేదా దేవుని వార్త యొక్క ఎమర్జెన్సీ, దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎప్పుడు అర్థమైందండి చూడండి. చదవండి. జలప్రళయమునకు మొదటి దినములలో నావాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు ఏం చేస్తున్నారట? నావాహు వాడలోనికి వెళ్ళి లాక్ చేసుకున్నంత వరకు కూడా వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచూ ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరుగుకపోయిరి. ఎప్పటి వరకు? కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి అంటే అర్థం ఏంటి? వాళ్ళ శవాలు నీటిపైన తేలిపోయి వాళ్ళు కొట్టుకుపోయారు, వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఎరిగిరి. అది కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయేది. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు, దాని ఎమర్జెన్సీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, దాని ప్రాముఖ్యత వాళ్ళకి అర్థం కాలేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి వెళ్తే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి వెళ్ళకపోతే చనిపోతారు. బాప్తిసం తీసుకుంటే బ్రతుకుతారు, నిత్య జీవంలోకి వస్తారు. బాప్తిసం తీసుకోకపోతే చనిపోయి నరకానికి ఆత్మ వెళ్ళిపోద్దని ఆ యొక్క జ్ఞానం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ రోజుకి కూడా. దాని ఇంపార్టెన్స్ అంటే ఇంకా మనకు చాలా వయసు ఉందలే, చాలా కాలం ఉందలే, ఎప్పుడో పొందుదాంలే బాప్తిసం, ఇప్పుడప్పుడే మనకి ఎందుకు లేని యవనస్తులు కూడా అనుకోవచ్చు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా బాప్తిస్మము ఇంకా పొందని వారే ఉన్నారు. వాళ్ళు యుక్త వయసు వచ్చినా కూడా బాప్తిసం అంత అర్జెంట్ కాదులే, మనం బాప్తిసం పొందాల్సినటువంటి అంత ఇంపార్టెన్స్ లేదులే అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డారా, అలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీరు పాటలు పాడినా ప్రయోజనం ఉండదు, మీరు వాక్యాలు వల్లించి కంటత చెప్పినా ఉపయోగం ఉండదు. ఎవరి బాప్తిస్మం పొందకపోయినట్లయితే మనం ఏం చేసినా మనకి పరలోకం దొరకదు. కనుక మనం దేవుని కొరకు నిలబడడానికి ప్రతి ఒక్కరము బాప్తిసం పొంది రక్షణ పొందితే ఆయన నిత్యత్వంలో నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, శాశ్వత కాలం ఆయనతో కూడా ఉంటామన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నామని ఇక్కడ ఈ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఇర్మియా ప్రవక్త ఇది చెప్పకూడదు ఎందుకులే అని అనుకుంటే అతని హృదయం ఏమైపోతుందండి? అగ్నివలే మండిపోతుంది. చాలాసార్లు సేవకులమైన మేము కూడా అలాగనుకుంటూ ఉంటాం. నేను కూడా అలాగనుకున్నాను కొన్నిసార్లు. ఎందుకు వచ్చింది వీళ్ళకి చెప్పడమే కానీ ఒక్కరు కూడా మారతలేదు, వీళ్ళు ఎవరో మారినప్పుడు మనకి ఇసుకొచ్చేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అలా మీటింగ్ ఇలా మీటింగ్ పెట్టి ఇలా పెట్టి అలా చేసి భోజనాలు పెట్టి అవి పెట్టి డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నామా మనం అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రవక్త అన్నవాడు నిజమైన వార్తాహరుడు, సువార్త ప్రకటించేటువంటి దేవుని యొక్క సువార్తికుడు సువార్త చెప్పకుండా ఉండలేడట. ఒకవేళ చెప్పకుండా ఉన్నాము అని ఉంటే మంట వచ్చేస్తుందండి ఎముకల్లో, ఎముకలు దహించిపోతున్నాయట. ఎందుకని? ఆ ఎమర్జెన్సీ అతనికి తెలుసు కనుక, దాని అవసరత ఆయనకి తెలుసు కనుక, దైవ సేవకుడికి తెలుసు కనుక అది చెప్పకుండా ఉండలేడు. తినలేడు, త్రాగలేడు, కూర్చోలేడు, పండుకోలేడు, నిద్ర పట్టదు. కారణం ఏంటంటే నిజమైనటువంటి సువార్తికుడు, ఇందాక పౌలు గారు అన్నట్టు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. ఎవరు మోపారు? దేవుడు మోపాడు. నువ్వు సువార్త చెప్పాలి. రాజుల ఎదుట నిన్ను నిలబెడతాను, ప్రధానుల ఎదుట నిన్ను నిలబెడతాను, అధికారుల ఎదుట నిన్ను నిలబెడతాను, నిలబడు అని సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చి అతను నిలబెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి నా దేవుడు నన్ను పిలిచిన పనికి నేను వెళ్లకుండా నేను ఉండలేను, చెప్పకుండా నేను ఉండలేను. మనం ఎంతో ధీమాగా బతికేస్తున్నాం.
ఏమండి ఎంత ప్రమాదంలో ఉన్నామన్న సంగతి. ఎందుకంటే ఈ యుద్ధమే ముదిరింది అనుకోండి, ఇరాన్ యుద్ధం ముదిరి, ఇస్రాయేల్ ఇరాన్ అమెరికా యుద్ధం ముదిరి, అది అలాగా ముదిరింది అనుకోండి, అణుబాంబులు వేశారు అనుకోండి. అణుబాంబులు ఉన్నాయి అందరి దగ్గర, ప్రతి దేశం దగ్గర. ఒక అణుబాంబు వేస్తే మొత్తం ఒక దేశమే బూడిదైపోతాడు. చిన్న బాంబు గోళికే అంత బాంబు అయితే ఒక దేశం ఎగిరిపోతాడు. మరి వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి? ఓ టన్నులు కొద్ది అణుబాంబులు ఉన్నాయి. అర్థమవుతుందండి. కనుక ఆ అణుబాంబు కనుక ఒక దేశం మీద వాళ్ళు వేసారనుకోండి, వాళ్ళు రెచ్చిపోయి కోపం ఎక్కువైపోయి దేశంలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోయారు అనుకోండి. అందులో దేవుణ్ణి నమ్మని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకాగ్నికి వెళ్ళిపోతాయి. రక్షణ పొందినటువంటి మనము, దేవుని కోసం బ్రతుకుతున్న మనము, ఆయనలో ఉన్న మనము, ఆయన కోసం బ్రతుకుతున్న మనము పరదేశికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ అందులో ఆయనలో లేనటువంటి వాళ్ళు అనేక మంది ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళం, నరకానికి, దండానికి వెళ్ళిపోతారు, నిత్యాగ్ని శిక్షకు వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే అర్థం కావట్లేదు. కానీ ఆ యుద్ధం పక్కన పెట్టండి. యుద్ధం వస్తే కనుక, ప్రపంచ యుద్ధం జరిగితే కనుక అణుబాంబులు వేస్తే కదా, అంతవరకు రాదులే అనుకోవచ్చు. సరే, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాం రోడ్డు మీద ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మన పరిస్థితి బాగోక మన కర్మకాలి ఏ వాహనమైనా గుద్దీసి అక్కడికక్కడ చనిపోతే మన పరిస్థితి, ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పరేమ్మా? ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒక ఆమె డాక్టర్ గారు, ఆమె అంతమాను మీరు బాప్టిజం తీసుకోవాలండి, రక్షణ పొందాలా, ప్రభువుని నమ్మారు కదా అంటే, చూద్దాంలేండి ఇంకా టైం ఉంది అనేదంట. ఒకరోజు ఆటోలో ఆవిడ వస్తున్నది, ఆటోకి యాక్సిడెంట్ జరిగింది. ఆవిడ సడన్గా చనిపోయింది. దైవ సేవకుడు ఎంత చెప్పినా కూడా ఆవిడ బాప్టిజం పొందలేదు. మరి ఆవిడ ఆత్మ పరిస్థితి ఏమైపోద్ది? చెప్పనవసరం లేదు. ఇంకా ఆవిడ డైరెక్టర్ నరకాగ్నికి వెళ్ళిపోద్ది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు. తీరని బాధ, వేదన, రోదన, తరతరాలు, యుగాలు వారి బాధ తప్పించుకునే అవకాశం లేని శిక్షలోకి వెళ్ళిపోతారు దేవుని బిడ్డలారా. కనుక సువార్త ఏం చేస్తుందమ్మా? వినాలమ్మా. ఎవరో పిల్లలు విన్నారా? నమ్ము ప్రతి వాడిని రక్షించుటకదే దేవుని శక్తి సువార్త. కనుక ఈ సువార్త ప్రకటన ఎలా జరగాలి? త్వరితగతిని, ఎమర్జెన్సీ. దీనికి ఏముంది? శక్తి ఉంది. ఇది ఎవరి మాట? దేవుని మాట. అందుచేత ఈ దేవుని మాట, ఈ దేవుని సువార్త ఎలా జరిగించబడాలంటే అది ఎమర్జెన్సీగా జరిగించబడాలి. సువార్త చెప్పకుండా, దేవుని మాట ప్రకటింపకుండా ఉండలేకపోయాడు నోవాహు. సువార్త చెప్పకుండా ఉండలేకపోయాడు ఇర్మియా. సువార్తను గురించి ప్రకటించకుండా ఉండలేకపోయాడు యెషయా. ఈ ప్రవక్తలలో, పూర్వకాల ప్రవక్తలు కానీ యెషయా ఆ 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తుని సువార్తే చెప్పుకొచ్చాడు. ఆయన మరణ, భూస్థాపిత, పునరుత్థానాల గురించి ముందుగా 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా సువార్త చెప్పుకొచ్చాడు. దేవుని పిల్లలు 52వ అధ్యాయము సువార్త యొక్క నిర్వచనాన్ని చెప్పుకొచ్చాడు. ఉత్తమమైన దానిని గురించి సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి, అనగా పర్వతముల పైన ఉత్తమమైనటువంటి దాన్ని గురించి, అనగా క్రీస్తుని గురించి, క్రీస్తు మరణాన్ని గురించి, క్రీస్తు యొక్క జన్మమును గురించి, క్రీస్తు యొక్క జీవనమును గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్పుకొచ్చాడు. అదే మాట పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో చెప్పాడు. ఒకసారి చదవండి ఆ మాట దేవుని బిడ్డలారా. సువార్త ఎంత ప్రాముఖ్యమైనది! ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన దానిని గూర్చిన సువార్త
సువార్త ప్రకటించే వారు పాదములు ఎంతో సుందరములైనవి. చూసారా? ఎందుకని? ఎందుకంటే అది ఉత్తమమైనది, అది దేవుడు పంపినది, అది వార్త. ఆ వార్త సువార్త. సువార్త అనగా క్రీస్తుని గుర్చిన వార్త. ఆయన ప్రాణం పెట్టినటువంటి వార్త, ఆయన రక్తం చిందించినటువంటి వార్త. ఆ రక్తంలోంచి పుట్టిందే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. క్రీస్తు యొక్క శ్రమలలో నుంచి జన్మించినదే క్రీస్తు సంఘం. క్రీస్తు రక్తంలో నుంచి కొనబడినదే క్రీస్తు సంఘం. ఆ సంఘానికి సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు పెట్టాడు. ఒకవేళ సంఘం సువార్త ప్రకటించకపోతే సంఘానికి ఏంటంట? శ్రమ. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ బాగానే ఉంటారు, తింటారు, తాగుతారు, తెచ్చుకుంటారు, అన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి. వాళ్ళు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చు, ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా ఉన్నారు. జలప్రళయం వచ్చి అందరినీ ఏం చేసింది? కొట్టుకుని పోయింది. అప్పటి వరకు వాళ్ళు చచ్చే వరకు ఎరగని వారు అయ్యారు. చచ్చిన తర్వాత ఎరిగారు, అంటే గ్రహించారు, అర్థమైంది. కానీ చచ్చిపోయిన తర్వాత నీకు అర్థమైనా ఏమీ ప్రయోజనం ఉండదు. బతికుండగానే నీకు దాని ఎమర్జెన్సీ అర్థం అవ్వాలి. నీ రక్షణ ఎంత ఇంపార్టెంట్ దేవుని బిడ్డారా. కనుక ఒకవేళ బాప్తిసం పొందితేనే సరిపోదు. ఇక్కడ చాలామందికి నేను బాప్తిసం ఇచ్చాను, కానీ వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు బాగానే వచ్చారు చర్చికి. అమ్మ మీరు విన్నారా? ప్రియాంక అలా చూడాలి. మధ్యలో మీరు ఏంటి చేస్తున్నారు? దేవుని బిడ్డారు, ఆలోచించండి. చాలామందికి బాప్తిసం ఇచ్చాను, చాలా చోట్ల అనేక చోట్ల చెదిరిపోయారు. హైదరాబాద్ పోయారు, అలా పోయారు, ఇలా పోయారు, ఎక్కడెక్కడికో పోయారు. జడ్డీ చెరువు కొంతమంది పోయారు, అలా కొంతమంది పోయారు. ఇలా అంటే నేను బాప్తిసం ఇచ్చిన అందరూ చాలామంది చెదిరిపోయారు. కొంతమంది లోకల్గా ఉన్నా రావడం మానేశారు. ఇక్కడ కూడా ఇంద్రానగరంలో కూడా నేను బాప్తిసం ఇచ్చినటువంటి వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు, కానీ కొంతమందే వస్తున్నారు. మిగతా వాళ్ళు ఏది? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, మంచి చక్కగానే బతుకుతున్నారు. కానీ దేవుని గురించినటువంటి ఎమర్జెన్సీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆరాధనకు ఎందుకు రావాలో, దేవుడికి ఎందుకు లోపడాలో, ఆయన మాటలు ఎందుకు వినాలో అది అవసరం లేదు అనుకునేటువంటి ధీమాగా ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ ఇప్పుడు తెలియదు. దేవుని బిడ్డారు, ఆలోచించండి. ఎప్పుడు తెలుస్తుంది? ఈ చెప్పడం మీకు అందరికీ అర్థమైపోయింది, పాస్ అయిపోతున్నారు మీరు. ఎప్పుడో ఎవరో చెప్పారు, కొట్టుకుని ఇసరా అంటే కొట్టుకుని పోయిన తర్వాత ఆత్మలకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మలకు అక్కడికి అర్థమైతే ఉపయోగం ఉందా? అక్కడ ధనవంతుడికి అర్థమైందా? అర్థం అవ్వలేదా? అక్కడికి వెళ్ళిపోయాడు కదా లాజరు ధనవంతుడి కథలో. కథ కాదు అది, గాథ జరిగింది. అక్కడ ఆ ధనవంతుడికి ఎప్పుడు అర్థమైంది? అక్కడికి వెళ్ళిపోయాక భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. ఆ 5 సువార్త ఎవరు చెప్తారు? అయ్యో బాబో, నేను వచ్చినటువంటి ఈ స్థలానికి నా సహోదరులు రాకూడదని అక్కడ తాపరతాయ పడుతున్నాడు. కానీ కుమారుడా, నీ ఆలోచన ఇక్కడ చల్లదు, నీ కోరిక ఇక్కడ నెరవేరదు. భూమి మీద ఉన్నప్పుడే నీ కోరికలు నువ్వు నెరవేర్చుకుంటావు, అక్కడ ఉన్నప్పుడే నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటావు. నీ ఇష్టానుసారంగా బతకడానికి అక్కడ నీకు అవకాశం ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్టం చెల్లదు, నీ ఆలోచన చెల్లదు, నీ కోరిక తీరదు అని చెప్పేసరికి డేలా పడిపోయాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైనా కూడా ఏమీ ఉపయోగం లేదు. కనుక సువార్త యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ అర్థం అవ్వాలి? ఇక్కడే అర్థం అవ్వాలి, బతికుండగానే అర్థం అవ్వాలి. అది చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైన ఉపయోగం లేదు. ఎందుచేతంటే దేవుని వాక్యము బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదును గలదై, వాడిగలదై, సజీవమైనటువంటిదై, క్రియలను మూలుగులను ఏమండి అది విభజించినంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలాంపులను ఆలోచనలను శోధించుచున్నది. అనగా అది దేవుని శక్తి ఉన్నది అందులో. అందుకని అంత దూరం వెళ్ళిపోతుంది వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము
చూడండి దేవుని బిడ్డలారా, ముగింపులో కొన్ని మాటలు ముగింపులో చెప్పి ముగించుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది. దానికి ఉన్న పవర్ ఏంటో చూడండి, దానికి ఉన్నటువంటి శక్తి ఏంటో చూడండి. వాక్యంలో ఉంది శక్తి, సువార్తికుల్లో కాదు. వాక్యంలో ఉంది పవరు, సువార్తికుల్లో కాదు. మాలో ఏమీ లేదు, కానీ మేము చెప్పే మాటలో ఉంది. అర్థమవుతుందమ్మా మీకు? బోధకుల్లో లేదు, బోధలో ఉంది. సువార్తికుల్లో లేదు, ఏముంది? సువార్తలో ఉంది. సువార్తికుల్లో ఏమీ లేదు, కానీ ఆ మాట దేవునిది. దేవుని వార్త బలము గలది, శక్తి గలది. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, రెండు అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉన్నటువంటిది. ప్రాణములను ఆత్మలను కీళ్లను మూలుగులను ఇటు శరీరాన్ని అటు ఆత్మను కూడా విభజించినంత మట్టుకు దూరిపోతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను, నీ చెడ్డ తలంపులను అరికడుతుంది, నీ చెడ్డ ఆలోచనలు అది తుంచుతుంది, నీ చెడ్డ యొక్క క్రియలు అనేది ఖండిస్తుంది. అందుచేత నీలో మార్పు తేవడానికి ఆ దేవుని వాక్యము ఏమై ఉన్నది? శక్తి గలదై ఉన్నది, బలము గలదై ఉన్నది, సజీవము కలిగినటువంటిదే ఉన్నది, రెండు అంచులు కలిగినటువంటి వాడిపైన ఖడ్గం వలె ఉన్నది. అందుకే వాక్యం యొక్క ప్రకటన యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సరే, అది చెబితేనే మనుషులు మారుతారు, అది చెబితేనే ఆత్మల రక్షణ పొందుతాయి. ఏదో మన అరికథ బుర్రకథ లేదా మన సొంత మాటలు, మన సొంత డబ్బాలు మనం కొట్టుకుంటే మనుషుల్లో మార్పు రాదు. మా శక్తి వలనైనను, మా బలము వలనైనను వీనికి ఈ రక్షణ మేము ఇవ్వలేదు, ఈ స్వస్థత మేము ఇవ్వలేదు. మేము ఏ ప్రభువునైతే నమ్మామో ఆ ప్రభు యొక్క నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు అన్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నేను ఈయనకి ఇచ్చుచున్నాను. అదే దేవుని పవర్, అదే దేవుని సువార్త. ఒక దైవజనుల్లో ఉన్నటువంటి పవర్ ఏంటంటే సువార్త. ఒక దైవజనుల్లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే వాక్యం. ఒక దైవజనుల్లో ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుని జ్ఞానం. అది ప్రజలలో ప్రకటిస్తే ప్రజలు కూడా ఏమవుతారు? మారతారు, రక్షణ పొందుతారు. ఎందుకని? అదే మారుస్తుంది. నమ్ము ప్రతివాణిని కూడా రక్షించడానికి అది ఏమైనది? మర్చిపోకండి ఆ మాట. అందుకే చెప్పాడు, దాని గురించి నేను సిగ్గుపడను. ఎన్ని బాధలైనా భరిస్తాను, ఎన్ని కష్టాలైనా భరిస్తాను, ఎన్ని శ్రమలైనా భరిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత భారమైనా మోస్తాను. పౌలు గారి యొక్క నిర్ణయం. అందుకే నా తల్లి గర్భములో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. రెండమ్మనాయి ఉండగా ఆయన కనులు నన్ను చూసుకున్నాయి, నన్ను ఆయన పిలిచాడు అని పౌలు సువార్త కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, ఎంత గొప్పగా ప్రకటించాడు. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవం త్వరగా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. అంటే ఎవరైనా కూడా దేవుడు నమ్మిన బిడ్డలంట ఎలా ఉండాలట? మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకోకూడదు, వాళ్ళ మీద ఆధారపడకూడదు, ఏ మనుషుల మీద ఆధారపడకూడదట. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించటను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను కథలను నేను చెప్పలేదు, వినియోగించలేదు అంటున్నాడు. చూసారా ఎలాంటి మాటలు చెప్పలేదట? జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను చెప్పలేదు, వినియోగించలేదు. పరిశుద్ధాత్మీయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతరములనే వినియోగించి తిని. సొంత మాటలు చెప్పలేదు, అల్లిబల్లి కథలు చెప్పలేదు, కల్పిత కథలు చెప్పలేదు, మనుషుల కల్పితాలు నేను బోధించలేదు. దేవుడి మీద ఆధారపడండి మీకు చెప్తూ వచ్చాను. అది దేవుని మాటలే, అది దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి అందులో ఉన్నాయి.
అదే మీకు కనుపరిచాను. కానీ ఆ సువార్థికులు కనబరచవలసింది ఏంటంటే దేవుని కనబరచాలి, దేవుని యొక్క శక్తిని కనబరచాలి, దేవుని యొక్క బలమును కనబరచాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని కనబరచాలి. మనము కనబరుచుకోకూడదు. అందుకే తండ్రి ప్రభువా, ఈ సిలువ సాటు నన్ను మరుగుపరిచి నీ స్వరం వినిపించు, నీ మాటలు వినిపించు. నేను గొప్పవాడిని అనిపించుకోనక్క కాదు, లేదా నేను ప్రాముఖ్యమైన వాడిని చెప్పుకోవడానికి కాదు. ఇదిగో నేను నమ్మిన నా ప్రభు గొప్పవాడని చెప్పడానికి, ఆయన శక్తిమంతుడని చెప్పడానికి మనల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. కనుక ఇలాంటి సువార్త ప్రకటించే అవకాశాలు మీరు ప్రభువునందు దేవుడు కృపచేత మీరు అనుగ్రహిస్తే అనేక మందికి వాక్యం వెళ్తుంది, అనేక మందికి ఈ జ్ఞానం ప్రకటించబడుతుంది. దాని యొక్క సువార్త యొక్క ప్రకటించి యొక్క ఆవశ్యకత అది ఎంత త్వరితగతిని ప్రకటించబడాలో. మనం సువార్త చెప్పకపోతే సడన్గా ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఆ భారాన్ని లేదా ఆ యొక్క లెక్క దేవుడికి మనం చెప్పాలి. కనుక లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మేము ఉన్నాము అంటున్నాడు. కనుక మనం కూడా అటువంటి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె దేవుని పని చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దాని యొక్క ఎమర్జెన్సీ ఎంత అవసరత ఉన్నదో మనకు తెలియజేస్తూ ఉన్నది. కానీ దానియేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆ దానియేలు కూడా దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. అతన్ని చంపుతామని చెప్పిన, అతను బంధకాలలో ఉన్న, సింహాల గుహలో వేసేసిన, అండి ఆయన దేవుని గురించి చెప్పకుండా ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ప్రార్థించకుండా ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఎందుచేత అంటే అది దేవుని గురించిన వార్త కనుక. కీర్తన గ్రంథం 66:16లో ఒక మంచి మాట ఉన్నది. కీర్తన గ్రంథం 66:16 దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపిస్తాను. ఒక దావీదు దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేకపోయాడు. ఇలా ఈ ప్రవక్తలలో కానివ్వండి, అపోస్తలులలో కానివ్వండి, మా ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులలో కానివ్వండి, అంటే వాళ్ళు దేవుని కోసం గొప్పగా చెప్పకుండా ఉండలేకపోయారు. ఎందుచేత చెప్పాలా? ఎందుచేతమ్మా ముగించేతని చెప్పండి. ఎందుచేత అంటే అది దేవుని వార్త. రెండవది, అది నీకు అవసరమైనది, అది అందరికీ అవసరమైనది. సరే అంటే నేను ఒక్కడనే రక్షణ పొందితే చాలదు, నేను ఒక్కడనే పరలోకం వెళ్తానంటే కుదరదు. అంటే నా మట్టుకు నేను రక్షణ పొందానంటే చాలదు. ఒకటి, అది దేవుని వార్త. రెండు, నీకు అవసరమైనది. మూడు, ప్రజలందరికీ కూడా అవసరం. నీ వలే వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, నీ వలే వాళ్ళకి కూడా ఈ సువార్త అందాలి. అందుకే సువార్త అందని ఊరు ఉండకూడదు, సువార్త అందని గ్రామం ఉండకూడదు, క్రీస్తు ప్రభు సంఘం లేని గ్రామం ఉండకూడదు, క్రీస్తు సంఘం లేని ఊరు ఉండకూడదు. అన్ని చోట్ల సువార్త వెళ్ళాలి, అందరికీ సువార్త అందాలి. అది ప్రాథమికంగా ఒక ఆక్సిజన్ వంటిది. ఆ తర్వాత ఆత్మను రక్షించుటకు అది పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి శక్తి కలిగినటువంటిది. దానిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నిద్రింతారు, చనిపోతారు. దానిని ఒప్పుకొనటువంటి వాళ్ళు నిత్య దక్కన అగ్ని గంధక గుండంలోనికి వెళ్ళిపోయేటువంటి, దండానికి వెళ్ళిపోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకుంటారు. కనుక ఈ సువార్తను గురించి పాత నిబంధన భక్తులు కానీ, కొత్త నిబంధన భక్తులు కానీ, అపోస్తలులు కానీ, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు కానీ ఎవ్వరు కూడా ఏమండి చెప్పకుండా ఉండలేకపోయారు. ఈరోజు ఉన్నటువంటి మనమే దాన్ని చెప్పకుండా ఉంటున్నాం, దాని ప్రకటన యొక్క ప్రాముఖ్యత గ్రహింపకుండా ఉంటున్నాం. ఆఖరికి నెబుకద్నెజరు లాంటి వాడు కూడా ఈ దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎవరండి? పరాయి రాజు, బబులోను చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు నెబుకద్నెజరు కూడా ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, సర్వలోకములో కానీ ఇటువంటి దేవుడు
ఎవడూ లేడు. ఈయనే నిజమైనటువంటి దేవుడు. ఈయన తప్ప ఈ లోకంలో ఏ రక దేవుడు లేడని దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఎవరంటారు? నెబుకద్నెజరు, అన్యుడు, ఒక అన్యరాజు. ఆయన కూడా ఏం ఒప్పుకున్నాడు? ఆ జీవం గల దేవుని గురించి ఒప్పుకున్నాడు. ముందు గర్వించాడు, తర్వాత గర్వాన్ని వదిలిపెట్టి ఏం చేశాడు? నిజమైన దేవుణ్ణి ఒప్పుకున్నాడు. నిజమైన దేవుని గురించి ప్రకటించాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అలా ఎందరో బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మార్లు అనేక సందర్భాల్లో వాళ్ళు నిజమైన దేవుని గురించి చెప్పక మానలేకపోయారు, ఉండలేకపోయారు. ఈ వార్త ఒకరికి ఎలాగా వ్యాపించింది ఏమండి? కరోనా ఎలా వ్యాపించింది? ఎంత వేగంగా వ్యాపించింది? అది ఎక్కడో వచ్చింది, చైనాలో అన్నారు. అది ఇక్కడ దాకా వస్తుందా, మనకేం చేస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ వరకు వచ్చింది, అందరికీ అన్ని దేశాలకి వ్యాపించేసింది, త్వరితగతిని. ఒక వ్యాధి ఉన్నదంటే అంటు వ్యాధి, అది ఏం చేస్తుంది? త్వరితగతిని అందరికీ వ్యాపించేస్తుంది. అందరినీ నాశనం చేయడం త్వరగా వ్యాపిస్తుంది. ఒక దుర్వార్త ఉందనుకోండి ఏమండి, దుర్వార్త, ఆ దుర్వార్త కూడా వేగంగా వెళ్తుంది, త్వరితగతిని వ్యాపిస్తుంది. నాశనం చేసేది త్వరితగతిని వ్యాపిస్తుంది. పుకారు అనే దానికి అండి గుర్రం అని పేరు పెట్టాడంట. అంటే పుకారు, గుర్రానికి పేరు పెట్టాడు పుకారు. ఎందుకు పెట్టాడు? పుకారు అంటే లేని వార్త. ఆ లేని వార్త గుర్రంలాగా పరిగెడుతుందట. గుర్రం కన్నా అది వేగంగా పరిగెడుతుందంట. అందుకని దానికి పుకారు అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఏంటి పేరెట్టంటే ఇది ఎంత వేగంగా పరిగెడుతుందని దానికి పేరు పెట్టేది అన్నాడంట. అలాగే పనికిరానిది వేగంగా వెళ్తుంది, పనికి వచ్చేది పరలోకాన్ని తీసుకెళ్ళి వెళ్ళేది ఏమైపోయింది? సతికిలు పడిపోయింది, సన్నగిల్లిపోయింది. కనుక అటువంటి సువార్త యొక్క ఔన్నత్యాన్ని, సువార్త యొక్క శక్తిని, సువార్త యొక్క వేగాన్ని, దాని యొక్క ఎమర్జెన్సీని మనం అందరం గుర్తించి, మనం ఎలాగైతే రక్షణ పొందామో రక్షణ పొందిన వారికి సువార్త ప్రకటించడానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలా? దేవుని తరపున ఒక సైనికుడిగా నువ్వు సిద్ధంగా ఉండాలి, ఒక సువార్తకునిగా నువ్వు సిద్ధంగా ఉండాలి. యవన బిడ్డలు త్వరితగతిన ఏం చేయాలమ్మా? మీరు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది అశ్రద్ధ చేయకూడదు. దానివల్ల మనకి ఏమన్నా ఆటంకాలు వస్తాయేమో, బాప్తిసాలు తీసుకోవడం వల్ల మనకి ఏమన్నా నష్టాలు జరుగుతాయేమని ఎప్పుడు కూడా కళ్ళలో కూడా అనుకోవద్దు. బాప్తిసం పొందడం ద్వారా మనకి అంత మేలుకరమైన, పరలోక సంబంధమైనటువంటి, ఆశీర్వాదకరమైన, దీవెనికరమైన గొప్ప రక్షణే పొందుతారు. కానీ బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకి దీవెనకరం కాదు. అది పొందితేనే మనకి దీవెనకరము, ఆశీర్వాదకరము. ఆ పెళ్ళి అవ్వదేమో, లేకపోతే ఉద్యోగం రాదేమో, అలాంటివి ఏమి మనసులో పెట్టుకోకండి. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు బాప్తిసం పొంది, రక్షణ పొంది, దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండు. నీ పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు త్వరితగతిన. నువ్వు దేవుడిని అంగీకరించావు చూసావా, అలాగే త్వరితగతిన నీ పరిస్థితులన్నీ మార్చి నేను ఒక మంచి స్థానానికి దేవుడు రప్పించగలడు. కనుక ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇంతటితో ముగించుకుందాం. అందరూ తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దాని ఎమర్జెన్సీ చాలా ఉంది కానీ సమయం లేదు, కొన్నే చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచి దయచేసి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా, దేవా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడావు తండ్రి, ఈ సత్యవాక్యము నాకు వినిపించావు తండ్రి. సువార్త యొక్క త్వరితగతి యొక్క ఎమర్జెన్సీ, దాని యొక్క విలువ, దాని శక్తి, దాని బలము ఏంటో అన్నది నాకు అర్థమైందని అందరూ హృదయపూర్వకంగా మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అంగీకరించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఈరోజు ఇక్కడ ఈ మంచి ధన్యకరమైనటువంటి మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము యొక్క ఎమర్జెన్సీ ఎంత విలువైందో, దాని అవసరత ప్రజలకి ఎంత ఎక్కువ ఉన్నదో, 1 మినిట్ ఆలస్యమైన, 1 సెకండ్ ఆలస్యమైన
ఒక ఆత్మ నాశనానికి నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నదని, త్వరితగతిని సువార్త చెప్పేటువంటి ఆవశ్యకత ఎంత ఉన్నదో తండ్రి నీ బిడ్డలు అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. మా వలనైనంత మట్టికి మేము అశ్రద్ధ చేయకుండా అనేక మందికి మా సంఘము ద్వారా, మా సహోదరుల ద్వారా, ఇక్కడున్న కుటుంబాల ద్వారా సువార్త ప్రకటించగలిగే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ మీద ఆధారపడి, వాక్యమునందు ఆధారపడి, నా తండ్రి ప్రభువునందు మేము ఆధారపడి ఈ మాటలు కానీ, ఈ వాక్యాలు కానీ, ఈ సేవా పరిచర్య కానీ అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ, సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ గడిపిన సమయం ఎవ్వరికీ వ్యర్థముగా పోదని, అది ఒక ఆశీర్వాదకరంగానే ఉంటుందని అర్థం చేసుకునే విశ్వాసము దయచేయండి. మంచి భక్తి దయచేయండి తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇలా సువార్త ఎమర్జెన్సీని గుర్తించి ప్రకటించే సేవకులను లేపండి, సువార్థికులను లేపండి, యువకులను లేపండి, వారి మనసులను రేపండి తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా వలనైనంత మట్టుకు మేము చేస్తున్నాం, ఇంకా అనేక మంది చేయగలిగేటట్లు రేపండి, బలపరచండి. ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు అనేకమైనవి అనుగ్రహించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేరీ గారిని, రమణ గారిని, భాగ్యశ్రీని, లోవని అని కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రత్యేకంగా ఆ బిడ్డల చదువుల్లో తండ్రి వాళ్ళకి మంచి ఉన్నత దశను అనుగ్రహించండి. ఆ బిడ్డలు రాసే ఎగ్జామ్స్లో విజయం దయచేయండి. అది ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని, అలాగే బాలికలుగా ఉన్న చిన్నపిల్లలను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. పాటలు పాడుటలోను, వాక్యం చదువుటలోను ఈ కార్యక్రమం అంతటికీ సహకరించినటువంటి బిడ్డలందరినీ, అలాగే నాని, అలాగే తండ్రి సుధీరు, ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన బిడ్డలందరినీ, కుడి వచ్చిన బిడ్డలందరినీ, అలాగే తండ్రి మమతా గారు, ఆ కుటుంబం, అలాగే తండ్రి అప్పలకొండ గారు ఆరోగ్యం అనుగ్రహించండి, బలపరచండి. ఈ కుటుంబీకులు ఇక్కడ ఉన్న బిడ్డలు మరియమ్మ గారు ఆరోగ్యవంతం కాపాడండి, స్వస్థత కలిగించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ, అలాగే సహోదరులు రాంబాబు గారి కుటుంబం, ప్రసాద్ గారు, ఆ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేనకుమార్ గారికి ఆరోగ్యం దయచేయండి, లేవనెత్తని బలపరచండి. క్రీస్తు ప్రభు నామాని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ, ఈ కుటుంబానికి తోడైండి కాపాడును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పారు కాబట్టి మీకు ఆహారం పెడతారు వీళ్ళందరూ. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మరి పలహారం మంచి పెడతారు ఈ యవన బిడ్డలు. ఇవి కింద ఉన్నాయి చూడండి, తీయండి. అదొకటి ఇదొకటి ఇచ్చారు. చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చాడండి. చక్కగా మీరు అందరూ వచ్చారు, చక్కగా వాక్యం విన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. మరొకసారి సువార్త ఇలాగా మీటింగ్ పెట్టినప్పుడు మీకు అందరికీ తెలియపరుస్తాం. మీలో ఎవరైనా బాప్తిసం పొందదలుచుకున్నట్లయితే మాకు తెలియపరచండి. స్థానిక సంఘ బిడ్డలు, యవన బిడ్డలు కానీ వారికి తగిన సమయంలో మేము వారికి బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ada video sangat-sangat